కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఈ సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తి అయితే మా ఎంఎన్ కార్టూన్ తరపున మా ఫ్యామిలీ మొత్తం మీకు కోరుకుంటున్నాం. అయితే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మా ఛానల్కి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు కైట్ ఎగిరేసేటప్పుడు కానీ ఇంకా బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీరందరూ బాగుంటేనే కదా మనం అందరం బాగుంటాం. ఒకరు మంచి కోరుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే లత మాట్లాడుతుంది, వినండి మరి. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామబ్బా, ఎందుకంటే మన ఛానల్ 10,000కి దగ్గరలో ఉంది. అదంతా మీ ప్రోత్సాహమే, మీ సపోర్టే మాకు. అందుకే చాలా సంతోషం అనిపిస్తుంది. వీడియోలు అయితే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. మీరు వీడియో చూసేటప్పుడు ఇదొక్కటి మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి అంటే, మన వీడియోలు మన కథలు అందరికీ చేరుకోవాలి అంటే మనము వెంటనే చూడగానే లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంక్రాంతి మంచిగా జరుపుకోండి ఫ్రెండ్స్. మీ జీవితాలలో ఈ సంక్రాంతి మంచిగా గుర్తుండిపోయేలా ఉండాలని నా మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాను. నా రాజాతో నేను సంక్రాంతి చేసుకునే వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను. మీరందరూ చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మన వీడియోలు మన స్టోరీలు ఇంకా కొంతమందికి వెళ్ళడానికి మాత్రమే మేము లైక్లను కోరుకుంటున్నాం. మీరు ఇంకేం అనుకోకండి ఫ్రెండ్స్. ఏమి అనుకోకుండా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఒకరు బర్త్డే విషయం చెప్పమని చెప్పారు. నిన్న వీలు కాలేదండి వీడియో చేయడం, అందుకే ఈరోజు చెప్తున్నాము. బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లత. నా తరపున కూడా మీకు అందరికీ హ్యాపీ పొంగల్ అండి. అయితే మీరందరూ పొంగల్ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. మా ఎంఎన్ కార్టూన్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి స్టోరీలు ముందు ముందు అందియబోతున్నాం. మీరు వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ని హాలని ప్రెస్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. పదండి మరి 49వ ఎపిసోడ్ ఇంటింటి రామాయణంలోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం. నానమ్మ ఒక గారె ఇయ్యవా? ఇప్పుడు ఏం లేవురా, తర్వాత రాపో. జేజ కెట్టాలి, జేజ కెట్టినాక తినాలి. ఇప్పుడు తినొద్దు. అబ్బా నాకు ఇయ్యు నానమ్మ, నాకు ఇయ్యు గారె ఇయ్యు నాకు. అరే పెద్దలకు పెట్టాలా, తాతకి పెట్టాలి, తాతమ్మకి పెట్టాలి. అందరికి పెట్టినాక తినాలి. నువ్వు తినొద్దు ఇప్పుడు. వాళ్ళు ఏం తినరు, నాకు ఇయ్యు, నేను తింటా నానమ్మ. ఇయ్యు. పిచ్చ నిలుస్తలేదురా నీకు? కొద్దిసేపు ఆగమన్నా కదరా. మొత్తం అయిపోయేదాకా పెంక మీద తింటే బరకట్ అయితే ఆయరా. ఈ ముసలి ఇట్లయితే ఇయ్యడు. ఇంటికించి వచ్చి ఒక్కొక్కటి ఎత్తుకపోతా. ఇదేంటి ఒక్కొక్కటి కాలవుతున్నాయి? ఎవరు తీసుకోబోతున్నారు? కోడలి తినడానికి అవుతున్నారు కానీ ఒక్కటి అత్తమ్మ నేను హెల్ప్ చేస్తాను రాద్దాను మొక్కం మీద. పండుగ అన్నప్పుడు అందరం కలిసి చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా కోడలు అయితే నన్ను ముచ్చుదిగా పెడితే తింటుంది, సస్తే ముండం వస్తుంది అన్నట్టుంది దాని పని. పాయమ్మో ఈ ఎల్లక్క రావట్టే. ఇక ఏం వండుతున్నారో ఏం చేస్తున్నారో అని మండుకుంటలే చూస్తారు ఎప్పుడు. ఇక తినడానికే వస్తున్నారు కదా, ఏం చేయాలి, ఎడదాసి పెట్టుకోవాలి ఇవన్నీ. ఇక ఇళ్ళలో వేసుకోరో ఏమో, మంది ఇళ్ళలోనే చూస్తుంటారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమడుతున్నారు వీళ్ళు ఏమడుతున్నారు అట్లా అని చూస్తూనే ఉంటారు. ఏం చేస్తున్నావు నర్సా? పాలకవేమో నర్సా, నీ ఏమన్నా ఎత్తుకోవడానికి వస్తున్నాను అప్పాలు. మా ఇంట్లో కూడా చేసుకుంటాం అప్పాలు. ఇంతేమన్నా నొడవగలయా అని పిలుస్తున్నా నుంచి. ఇక వల్కవు గిన్నె బయట కూర్చొని చేస్తున్నావు, వాళ్ళకవు గిల్కవు. అయ్యో అట్లేం లేదక్క, అంటున్నా నీకు వినబడలేదేమో. నాకు వినబడలేదు నర్సా, నేను అంతగానో మురుకుట్టు వస్తున్నా, నువ్వు వాళ్ళకవు గిల్కవా అని చూస్తున్నా. ఏమన్నా ఎత్తుకపోనికి వస్తున్నా అనుకునేవాని. బాగానే పిండి పట్టించినట్టున్నావు. బుజ్జి వస్తుందా? ఈ దొంగ బుడ్డిది ఆడవిల్లలు వస్తే కూడా ఒరవది. ఇంట్లో ఆడవిల్లలు వచ్చిరని చూస్తుంది, ఇంట్లో ఆడవిల్లలు వచ్చిరని చూస్తుంది. దీనికి కూడా దిక్కులేడు కాబట్టి. నాకంటే నాయమేనా సక్క నువ్వు. మేమే వంగజాలనోళ్ళము. కారం పూస చేస్తున్నావు, అప్పాలు చేస్తున్నావు, ఏమో కారం అప్పాలు చేస్తున్నావు, స్వీట్ అప్పాలు చేస్తున్నావు. నాయమక్క నువ్వు. మాకంటే ఇంకా మేమేం మొదలు పెట్టలేము. గంగా ఎన్ని అబద్ధాలు ఆడుతుంది చూడు. మొన్ననే చేసే కదా ఎవడన్నా గుంజుకోబోతున్నా ఆడదిన అప్పాలను. మమ్మీ చెప్పు చింటూ, ఏం కావాలి? నాకు కారం పూస కావాలి. తీసుకోపో, నడుచక్కిస్తుంది ఒకటి. వీళ్ళు ఇళ్ళలో చేసుకొని కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఇదేం విచిత్రము. అందరికి పంచి పెట్టడానికనే ఉన్నాను నేను. తీసుకోరా పోరగా, అందులోకించి ఒకటి తీసుకో. అరే మా నాన్నమ్మ చేసిన నువ్వెందుకు తీసుకుంటున్నావురా? లక్కీ తీసుకోనుకో. ఇప్పటిదాకా నాకు అడుగుతానేమో పెద్ద మనుషులకు పెట్టాలి, ముసలోళ్ళకు పెట్టాలి, జేజుకు పెట్టాలి అని చెప్పి నువ్వు ఇప్పుడు వాడికైతే ఇస్తున్నావు. నాకేమి ఇయ్యలేవు నానమ్మ నువ్వు. మా మమ్మీ
చిన్న గోసలేదు, అది లడైకే వస్తుంది. ఇక మందికి మంచి పెడుతుంది కానీ నా కొడుకుకి ఇస్తలేదు అంటది. ఇక తీసుకోరాళ్ళకైనా ఒకటి తీసుకొని అలవాడిపో సాలిగా పో. మరి కోడలు ఇంత ఆసరు కావచ్చు కదా నేను నడుసా నీకు పందెలు అనుకున్నది చేస్తే పర్ర నలుముతుంది. కిచెన్లో కూర్చొని నలుముతుంది, బెడ్రూమ్లో కూర్చొని నలుముతుంది. ఇంత సౌండ్ రాకుండా కానీ ఇంత ఆసర కాదు. గింత ఏమి అన్న చేయని అత్తమ్మ అని అడగది చెయ్యది, తిననికేనే ఉన్నది అది. ఇంత పనిని ఒక్కదానే చేసుకుంటున్నావు అంటే చాలా గ్రేట్ నర్సక్క. అయ్యో మన ఇంటి వెనకాల ఉన్నారు కదా లావణ్య కూడా, అది చేసుకోదు. ఇక అన్నం కూర వండుకుంటే తింటది, మురుకులు ఏం లేవు. దానికి పండుగనే తెలియదు. ఇక పండుగ నాడు కూడా పొద్దెక్కినాక లేస్తుంది. ఆ ముగ్గులు వేసుడు ముఖం లేదు దానికి, ఒక కారం పూస చేసుడు ముఖం లేదు, అప్పాలు చేసే ముఖం లేదు దానికి. మంది ముఖాలే చూసుకుంటుంటది కానీ దాని ఇంట్లో మాత్రం చేసుకొని తినాక ఒక్కనాడు కూడా చూడలేను నేను. నువ్వు నయం. మరి మన ఇంట్లో మనం చేసుకొని తినాలే, మంది ముఖాలు ఎందుకే చూసుడు. సంవత్సరంకి ఒక్కసారి మా పిల్లలు దొరకడానికి పోయింది మా ఆయన, ఇక చెయ్యాలని చేస్తున్నా. మా పిల్లలు వస్తారు, ఇది పోతుంది. ఇక అవగారి దగ్గరికి పండుగ అయినాక 7-8 రోజులకు వస్తారు. నిమ్మలాగా ఉండొచ్చు అది పోతుంది. మమ్మీ ఇంకో మురుకు కావాలి. నీ మురుకులు బాగా నచ్చినట్టున్నాయి ఏ నర్సక్క నా కొడుకు. ఇంకోటి అంటే ఏమిరా పోరగా నేను చేసినవి అంతగానో నచ్చిన ఆయరా. తిని చేసిన కొద్దీ సాబట్టిస్తున్నావు, తింటూనే ఉన్నా ఒకటే పట్టు ఎరగబెడుతుందిరా. ఇంటికి పోదాంపా. ఏముంటాయి తినుడికే మెసుకేటట్టున్నావు నువ్వు. నర్సక్క అన్ని ఉడబెట్టేటట్టున్నావు నిజంగా. పోర నిజంగా ఇచ్చిన కొద్ది తింటూనే ఉన్నాడే, ఇంటికాడ తినడా. ఏమి మంది ఇంటికాడికి రాగానే ఆకలి అవుతుంది కొంతమంది పోరలకు. ఇది ఆ ఇంటికి తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏం వంట చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమో అంట అని పోరానికి పెడుతుందో లేదా కూడు. అలా అవన్నీ ఏం మురుకులు చేయదు, ఏం వంటలు చేయదు, ఏం ముగ్గులు వేయదు అని చెప్తుంది. కానీ ఇదే మొత్తం వంగదాలంది, దానికంటే అధ్వానం ఇది. అంతే కదా అక్క, ఇదే చక్కగా చేయదు. పోరని కొండి పెట్టదా, పోరు కొండి పెట్టది. ఇంకోళ్ళ గురించి ఏడుస్తున్నది. ఇక ఓ మల్లక్క లేవలేదా ఏమి? ఇంకా శాంతి చల్లలేదు, ఏం చల్లలేదు. బిడ్డ రాలేదా ఏమి? అవునే ఇంకా శాంతి చల్లలేదు, లేవలేదా ఏమి? సుజాత రాలేదా ఏమి? మల్లక్క ఓ మల్లక్క. మీరా ఏ పిల్లలు పిలుస్తుర్రు అనుకుంటున్నా నేను. ఎప్పుడు వచ్చిర్రే? బాగురా పిల్లల బేకలు అంతా బాగురా? అందరం బాగున్నామక్క. మా పిల్లలు మా ఆయన అందరు బాగురు. సుజాత రాలేదా ఏమి? సుజాత రాలేదు బిడ్డ, పంపించలేడు అల్లుడు. ఏం చేయాలి, ఇక ఏడైనా పండుగని అమ్మ చేసుకుంటాం, గిన్నె వద్దంటుండు మీ అల్లుడు అని పెట్టింది. ఇక ఊకుని ఏమన్నాడు అడగాలి. ఊకుకే మేము పండుగ చేసుకో, మా అత్తమ్మ మేము చేసుకుంటాం పాటు, ఇక పిల్లలు పెద్దగా అవుతుర్రు ఇంకేం రావాలని పట్టింది. ఇక ఏమనుకుంటూ ఊకున్నా నేను ఒక్కదాన్నే కదా అని చలి పెడుతున్నాను, లేవలేని మెల్లగా చేసుకుంటాను. ఇక మెల్లగా లేతామనుకున్నా. ఇక ఏం చేస్తాం పండగ. మీరు మంచిగా ఉన్నారా బిడ్డ? అందరూ మంచిగా వేస్తారు ముగ్గులు. నయం మీరు పొద్దుగానే లేచి అవుతుంది ముగ్గులు వేసుడు. రమ్మనొద్దా మల్లక్క, మంచిగా అవుతుండే కదనే మన దగ్గర. కోళ్ళ పందాలు ముగ్గుల పోటీలు వాళ్ళ దగ్గర చేస్తారు ఇవన్నీ. మళ్ళీ అడిగితే ఏమంటాడు, వాడు కోపకుంటాడు. ఇక నేను ఊకున్ననే పిల్లలు పెద్దగా అవుతాడు, ఇక రాని మమ్మీ నేను అని పట్టింది. ఇక ఊకున్న బిడ్డ ఇక ఏం చేస్తాం, ఇక ఇట్లనే చేసుకోవాలి బిడ్డ. ఇక శాతగాకనో చేసుకోవాలి బిడ్డ. చిన్నగా ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలా అది వాళ్ళ ఇంటికాడ వేసుకుంటుండే, పోటీల మీద వేస్తుంటే ముగ్గులు. పెళ్లి కాకముందు అట్లనే వేస్తుంటాం, పెళ్ళైనాక కూడా మళ్ళీ అందరం ఒకటేసారి కలిసి ముగ్గులు వేస్తుంటాం. ఇప్పుడు చూడు ఎవరింటికాడ వాళ్ళు ఉండడు, ఎవరి వాళ్ళు చూసుకున్నాడు ఉన్నది. ఇట్లున్నాయి సంసారాలమ్మ. చిన్న ఉన్నప్పుడు అట్లా ఉంటుర్రే. ఇక మొగలు మండలు దొరికినాక ఆడనే వచ్చుడు పోకడే అవుతాడు. ఇక సంసారాలు పెద్దగా అయిన కొద్దీ ఎందుకు మళ్ళక్క, వాళ్ళు ఉన్నారు కదా మంచి సంసారమే కదా పాటు, ఎందుకు పంపించాడు? పంపించమని అడిగితే ఒక్కదన్నే ఉన్న బిడ్డ, పంపి ఒక్కరోజు అని అనకపోతే మళ్ళక్క మంచి సంసారమే ఉంది బిడ్డ, ఏళ్ళకి ఎదురు చూడకుండానే ఉంది. కానీ ఇక ఇట్లనే పండుగలకు పంపించమంటే నేను పంపియా అంటాడు. ఇక ఏం మాట్లాడతా, మా పిల్లలంతో నేనేం మాట్లాడతా. అందరు ఆడపిల్లలు వస్తుంటారు, పండుగలు చేసుకుంటుంటారు. మా ఇంట్లోనేమో ఇక నేను ఒక్కదాన్ని ఉండాలి. గట్లున్నది. ఇక ఏం చేతుము, ఎవరికి చెప్పుకున్నా కానీ పండగకు రాలేదా అని అల్లుని మీద ఏడుస్తున్నది. ఆడ కూడా పండుగ చేసుకుంటారు కదా మంచిగానే, ఈ ముసలిదానికి ఏమైంది అని అంటారు బిడ్డ. మీ అల్లుడు మంచిగానే చూసుకుంటాడా అయ్యే కూతుర్ని? మంచిగానే చూసుకుంటాడు బిడ్డ. ఇక పిల్లల్ని అస్సలు ఇడవడు, మంచిగానే చూసుకుంటాడు. ఇక్కడికి వస్తే ఎప్పుడు వస్తున్నావు అంటే ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇక తల్లి మీద ఉండదు, దానికి కింద మీదనే ఉంటుంది. ఎప్పుడు పోవాలంటది, అది కూడా వచ్చినా కూడా డబ్బునే పోతుంది, ఉండదు. గిడొక్క ముగ్గేయండి బిడ్డ, అడ్డమో ఇక చిన్న ముగ్గేసి కలర్ వేయండి జరంతా. వేస్తాం పో అక్క, నువ్వు చలిపెడుతుందని అనుకుంటున్నావు పో, వేస్తాం. మా దగ్గర రాగానే వేస్తాను నేను పో. జరేయండి బిడ్డ, మీకు పుణ్యం ఉంటది. బోడ కొడుతుంది ఆకిలు, పండగలో కొట్టదు బిడ్డ, జరేయండి. అయిపోవచ్చింది మళ్ళక్క, యాకిట్లు వేస్తాం పాట అయిపోగాని. భలే వేస్తున్నారే కలర్లు, సూపర్ ఉన్నాయి ముగ్గులు.
ఎంత పొద్దుగాల లేచి చెల్లా బాగానే ఇస్తురు ముగ్గులు. మా స్కూల్ 5 గంటలకే లేచినామక్క. నువ్వు వేయలేవా నర్సక్క? లేదు, మీలాగానే నా బిడ్డకు మస్తు ముగ్గులు వస్తాయి. నా బిడ్డ పెద్ద ముగ్గేసింది ఇప్పుడే. ఇట్లా పోయేస్తానని వచ్చినాయి ఎవరింట్లో ముంగట ఎంత పెద్ద ముగ్గులు ఉన్నాయో చూతామని. మా బిడ్డకి మస్తు ముగ్గులు వస్తాయమ్మా, బాగానే పెద్దగా వేసింది. పొద్దు గడవక ముందే లేచినాము. నా బిడ్డగా పొద్దున్న నుంచే సురువు చేసింది. సాన్పేసిన నేను గట్టిగా ఊడిచేసిన సాన్పేసి ఇక 4:30 నుంచే సురువు చేసింది. ఇప్పుడు చూడు పెద్దగా వరిసింది ముగ్గు. కొత్త బట్టలు వేసుకొని ఇక తయారయ్యి మంచిగా ముగ్గుల ముంగట ఫోటోలు దిగుతారేమో. మీరు ఇంకా ముగ్గుల కాడనే ఉన్నారేమో పోరలు. కానీ డబ్బున స్నానాలు చేసి ముగ్గుల కాడ ఫోటోలు దిగుండి ఇంకా అరుచుకుంటూనే కూర్చున్నారు. ఆ ఒక్క ముగ్గు ఎవరు దాకేస్తారే? మీరే దిగుతారా ఫోటోలు? మేము కూడా దిగుతాం అక్క. పెద్దగా వేసుకున్నాకనే దిగుదామని చూస్తున్నాము. ఇంకా జర పెద్దగా వేస్తాం. ముగ్గు వేసినాక ఎంతసేపు రెడీ అయ్యి ఇట్లా వచ్చి దిగుతా చూడు నేను కూడా ఫోటోలు. దిగుండే దిగంగొద్దన్నా, నేనే చెప్తున్నా. మంచిగా ముగ్గులు వేస్తారు, దిగుండే ఎవరు దాకేస్తారు ముగ్గులు తొందరగా. కానీ పొద్దు ఎక్కింది పాడైపోతుంది అని అంటున్నానే పిల్ల. నీకెందుకు కోపం రావట్టని పండుగోలే? కోపం కానక్క, మేము కూడా దిగుతాం చూడు ఫోటోలు. దిగి ఫేస్బుక్ లో పెడతాము, ఇన్స్టాగ్రామ్ లో పెడతాము, అన్నిట్లో పెడతాము. నాకు కూడా పెద్ద ఫోన్ ఉంది. నాకు తెలియదా నీకు పెద్ద ఫోన్ ఉంది? ఆ రాజుగారు ఇప్పించిందని కూడా తెలిసే నీ కథలు. అమ్మో నాకే కోపంగా మాట్లాడుతున్నది. ఇది చిన్న లేదు పెద్ద లేదు లతకు. దీని నోట్లో నోరు పెట్టిన చూడు. నేనే అసలు తప్పు నాది తప్పు. అసలు ఇక్కడ నుంచి పోయింది నా ఏం పొద్దుగా లేచి పీడ సంక్రాంతి గోలే. నా రాజాకు వీడియో కాల్ చేస్తా, నా ముగ్గులన్నీ చూపిస్తా. హాయ్ రాజా, హ్యాపీ పొంగల్. ఎలా ఉన్నాయి నా ముగ్గులు చూడు జరా, అందుకే వీడియో కాల్ చేసిన. ముగ్గులు ఎట్లున్నాయి చెప్పు, చూసి ఇవన్నీ చూసి చెప్పు ఎట్లున్నాయి. హ్యాపీ పొంగల్ బంగారం నీకు కూడా. ఓహో సూపర్, చాలా బాగా ముగ్గులు వేసావే. చాలా పెద్ద పెద్దగా వేసావు ముగ్గులు. సూపర్ సూపర్. నేనే వేసిన రాజా, నీకు చూపిద్దామని వీడియో కాల్ చేస్తున్నా అందుకే. లత, నీకు విషయం చెప్దామని నేనే ఫోన్ చేద్దామనుకున్నా, నువ్వే చేసినవే. ఈ రోజు సాయంత్రం గ్రౌండ్ లా ముగ్గుల పోటీలు ఉన్నాయి. నువ్వు ఆ ముగ్గుల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ నువ్వే సంపాదించుకోవాలి, సరేనా? నువ్వే గెలుచుకోవాలి. ఆ పోటీలు పెట్టేది నేనే, సరేనా? వస్తావా? నీకోసమే ఆ పోటీలు పెడుతున్నా, వస్తావు కదా? నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏమంటే మాట్లాడుతుంది ఇది, వీడియో కాల్ చేసింది. సరే బంగారం, నువ్వు రెడీ అయ్యి ఉండి సాయంత్రం నేను ఫోన్ చేయగానే ఒక 2 ముగ్గురు నీతో పాటు తెచ్చుకో. సరేనండి, ఖచ్చితంగా వస్తా. ఎవడాడు ఫోన్లో మాట్లాడేటోడు? అందులో కనిపిస్తున్నాడు ఫోన్లా. ఓయమ్మో, ఇది మొగడు కాకుండా ఎవడో ఉన్నాడని అన్నారు కదా, వాడేమి మోడు ఫోన్లో మాట్లాడేటోడు. చూడమ్మా ఎంత విడ్డూర మొగడు ఉండంగా ఇంకో గంతో ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నదో. ఇది దాని బాధ తట్టుకోలేకనే పోయినట్టున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయిండో ఏమో. సరే బంగారం, బాయ్ మరి. సరేనండి బాయ్, వస్తా. నేను రెడీగా ఉంటాను, మీరు కాల్ చేయగానే వస్తానండి. బాయ్. అయ్యో, ఈ ముసలిది ఇప్పటిదాకా నేను మాట్లాడింది అంతా విన్నదా ఏమి? ఎవడే ఆడు అంతగానో మిగిలించుకుంటా పక్క నవ్వుకుంటా మాట్లాడుతున్నావు? అది మల్లక్క, మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసింది, మాట్లాడి ముగ్గులు ఎట్లున్నాయని అడుగుతుంది. చూపియంటే చూపించిన మల్లక్క. మా ఫ్రెండ్ అదేంటి మరి, ఆడదాని గొంతులాగా లేదు, మగోని గొంతులాగా ఉంది. ఏంది మరి, మగోడు మాట్లాడినట్టు వినిపించింది నాకు. దానికి సరిదైందంట మళ్ళక్క. మరి ఎందుకు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా నువ్వు, గంతగానం వణుకుతున్నావు ఎందుకే? మరి సలి పెడుతుందా? సెటర్ వేసుకుంటావా? నాది అద్దు, నేను పోతున్నా మా ఇంట్లోకు. ఇంతకు ముందు ఒక రోజు కూడా ఇట్లనే వణికింది, ఈ రోజు అట్లనే వణుకుతుంది. ఏదో ఉన్నట్టుంది. వాడు ఫోన్లో మాట్లాడిండు వీడియో కాల్, నేను చూసిన కుద్దు. నన్నే అదంటుంది, ఎవరో మాట్లాడుతున్నారు ఫ్రెండ్ అని చెప్తుంది. తక్కరిగా లెమ్మలాట. అయినా నాకేం చేసేది ఉంది, ఎవరన్నా ఎట్లా నాగుల పోని.